ఎఫెక్ట్ ఉంటుంది. 35+ ఏజ్ వాళ్ళు ఎవరైనా సాగినెస్ ఉన్నా కూడా, ఫైన్ లైన్ స్ప్రింకిల్స్ ఉన్నా కూడా మీరు 15 డేస్కి ఒకసారి ఓన్లీ థర్మోపాక్ వేస్తే సజెస్ట్ చేయండి. లేదు విత్ ఫేషియల్తో మీరు థర్మోపాక్ వేస్తున్నారంటే మంత్లీ వన్స్ ప్రిఫరబుల్. ఓకే, వేసే ముందు ఖచ్చితంగా మసాజ్ క్రీమ్ అప్లై చేయండి. ఓకే, ప్యాక్ అనేది మీరు స్కిప్ చేసేయండి. రెగ్యులర్గా ఇప్పుడు ఏదైతే ఫేషియల్ చేశారో ఆ ఫేషియల్లో ప్యాక్ స్కిప్ చేసేసి మంచిగా మసాజ్ క్రీమ్ అప్లై చేసేసి ప్యాక్ వేయాలి. ఎందుకు? మీకు ఫేషియల్ హెయిర్ దాంతో పాటు లాగినట్టు రాకుండా, అండ్ ఐబ్రోకి అయితే మ్యాండేటరీగా ఈ థిక్నెస్ ఉండాలి. మీకు ఇది అప్లై చేయకుండా థర్మోపాక్ ఇఫ్ ఇన్ కేస్ ఐబ్రోస్ మీద టచ్ అయిందంటే మధ్యలో నుంచి హెయిర్ వచ్చేస్తుంది. ఇక్కడ అంటుందో అక్కడ హెయిర్ అంతా మొత్తం వచ్చేస్తుంది టైట్నింగ్ ప్యాక్తో పాటు. పెయిన్ వస్తుంది అండ్ ఐబ్రో పాడైపోతుంది, గ్యాప్స్ వస్తాయి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇదేంటి మమ్మీ మాస్క్ అప్లై చేసుకోండి. ఓకే, దొరుకుతాయి, మమ్మీ మాస్క్ అంటే దొరుకుతుంది. ఇలా ఈ కట్స్ ఇచ్చిన కాడ కొంచెం లూజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కవర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇలా అప్లై చేయాలి. అప్లై చేసి నెక్స్ట్ థర్మోపాక్ కలుపుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ అయితే ఒక ఫేస్కి కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, ఇది వెంటనే కలుపుకోవాలి. లేదు అంటే మీకు టైట్ అయిపోద్ది, పెచ్చుల్లాగా అయిపోద్ది. గోడ సున్నం ఎట్లుంటుంది అట్లా. కంపారిజన్ ఘోరం ఉందా? ఇక్కడ వాటర్, ఫ్రెష్ వాటర్, బాటిల్ వాటర్, బాటిల్ వాటర్ చిన్న వైట్ బాబు. లిప్స్ కవర్ చేయము. ఓకే, లేదు లిప్ కవర్ చేసుకోవచ్చు మనం, చేసుకోవాలంటే కానీ టైట్ హాఫ్ లిప్ హెయిర్ ఏమైనా ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది. మీరు ఒకటేసారి మొత్తం కలిపేసుకున్నారంటే చాలా టైట్ అయిపోతుంది. కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోండి. ఆ వాటర్ ఇంతకు ముందు పోసుకుంటే
ఇలా వేసేసి 45 మినిట్స్ 30 to 45 మినిట్స్ లో తీసేయాలి డ్రై అయిన తర్వాత.